ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన పాడుబడిన ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇల్లు పగలంతా నిద్రపోతుంది, రాత్రైతే మేల్కుంటుంది. జాము రాత్రి జాబిలమ్మ నిండుగా కనిపించే వేళ ఆ ఇంటిని పొగ అలా అలా కమ్మేస్తుంది. నల్లటి మబ్బుల మాటున తెల్లటి పొగల్లో అది ఇల్లులా కాదు, చంద్రముఖి పెంట్ హౌస్లా కనిపిస్తుంది. పొరపాటునో ఏమరపాటునో ఆ ఇంటి కిటికీలు తెరిచే ప్రయత్నం చేశారా? ఇక అది మనకి లైఫ్ టైం గ్రహపాటే. తెల్లటి ముగ్గులు, మధ్యలో ఎర్రటి నిమ్మకాయలు. సీన్ కట్ చేస్తే మీరే చూడండి. నేషనల్ హైవే 44 అర్ధరాత్రి చిమ్మ చీకటి, ఊరంతా నిశ్శబ్దం. ఊరి బయట మాత్రం ఏదో శబ్దం. ఎక్కడో నక్కల ఊలలో ఆ ఇంట్లో మాత్రం ఏవేవో వింత అరుపులు. యంత్రం తంత్రం మంత్రం, ఎదురుగా దీపం. ఆ దీపం మధ్యలో ఎర్రటి నిమ్మకాయలు, ఆ నిమ్మకాయలకు అటు ఇటుగా ఎవరివో ఫోటోలు. సెటప్ చూస్తే క్షుద్రం, అక్కడున్న వారి గెటప్ చూస్తే అతి భయంకరం. చూసే ధైర్యం చేశావో అంతమవుతావు అన్నంత డేంజర్గా ఉంది అక్కడ సిచ్యువేషన్. ఈ భయానక వాతావరణం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం చెరుకులపాడు క్రాస్ రోడ్ లో చోటు చేసుకుంది. చూస్తేనే అర్థమవుతోంది అక్కడేదో చేతబడి లాంటిదేదో జరిగిందని. ఊరి బయట ఉన్న ఆ ఇంట్లో ఈ తతంగమంతా జరిగింది. ఫోటోలు ఎవరవో తెలియవు, వారిని ఎందుకు టార్గెట్ చేశారో తెలియదు. చేతబడిలో ఇదో టైప్ ఆఫ్ క్షుద్ర పూజ. మొత్తం 4 ఫోటోలను పెట్టి అర్ధరాత్రి పూజలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఎందుకు చేశారు అన్నది ఇప్పుడు తెలియదు. గుప్త నిధుల కోసమా, లేక ఎవరినో బలిచ్చేందుకు జరిగిన పూజలా అన్న అనుమానాలతో స్థానిక ప్రజలకు నిద్ర పట్టడం లేదు. అయితే మరో టాక్ కూడా వినిపిస్తోంది. పుట్టెడు అప్పులతో నిండా మునిగిన ఓ వ్యక్తి ఈ క్షుద్ర పూజలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఎమ్మిగునూరుకు చెందిన ఓ వ్యక్తి చేతబడి చేయించినట్టు స్థానికంగా గుసగుసలు వినపడుతున్నాయి. కానీ ఎవరా వ్యక్తి అని చెప్పేందుకు ఎవ్వరూ ధైర్యం చేసి ముందుకు రావడం లేదు. మరోవైపు ఉలిగొండకు చెందిన ఓ వ్యక్తి గుప్త నిధుల కోసం క్షుద్ర పూజలు చేశారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ చేతబడితంతో వెల్దుర్తి మండల వాసులకు భయం గుప్పిట్లో నెట్టింది. ఆ ఇంట్లో ఏదో జరుగుతోందన్న అనుమానంతో పులిందకొండకు చెందిన కొందరు ఆ ఇంట్లో చొరబడ్డంతో క్షుద్ర పూజల వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం అక్కడున్న క్షుద్ర పూజలు చేసేవారు పరారైనట్టు తెలుస్తోంది. దీంతో లోతైన విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.